2025 సంవత్సరంలో భారత్ శక్తి ఏంటో ప్రపంచం చూసింది. శాంతి కాముక దేశానికి కోపం వస్తే ఏమవుతుందో శత్రు దేశానికి తెలిసొచ్చింది. దురాక్రమణ కాంక్షతో ఏనాడు ఏ దేశంపైన యుద్ధానికి వెళ్ళని భారత్ రణరంగంలోకి దిగితే ఏమవుతుందో అన్ని దేశాలు చూశాయి. ఈ ఏడాది భారత్కు సంబంధించి జరిగిన అతిపెద్ద పరిణామాల్లో ఒకటి ఆపరేషన్ సింధూర్. శాంతి కోరుకునే దేశం సరిహద్దు దేశాలకు స్నేహ హస్తం అందించడమే మనకు తెలుసు. వారి భూభాగాలను ఆక్రమించాలనో లేక మరేదో నష్టం కలిగించాలనో చూసే దేశం కాదు మనది. కానీ ఎంత శాంతి కాముకంగా ఉన్నా పాకిస్తాన్ దాని బుద్ధి చూపిస్తూనే ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుదోస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం బైసన్ లోయలో ఇదే జరిగింది. 2025 ఏప్రిల్ 22న బైసన్ లోయలో పచ్చిక మైదానాల అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతలో తుపాకులతో అక్కడికి చేరుకున్న ఉగ్రవాదులు మతం అడిగి మరీ మారణ హోమం సృష్టించారు. మీరు హిందువులా అంటూ అడుగుతూ అవునన్న వారిని తుపాకులతో కాలుస్తూ రాక్షసానందం పొందారు. అలా ఒకరిద్దరు కాదు, మొత్తం 26 మందిని కాల్చి చంపారు. దీంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటింది. ఈ ఘటన యావత్ దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉగ్రవాదులు అక్కడికి ఎలా వచ్చారో అక్కడి నుంచి అలాగే వెళ్లిపోయారు. మృతుల్లో ఒకరు స్థానికుడు కాగా మిగిలిన 25 మంది పర్యాటకులే. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ముష్కర ఘాతుకం వెనుక ఉన్నది పాకిస్తానేనని గుర్తించిన భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు భారత్ నుంచి వెళ్లే సింధు జలాలను నిలిపివేసింది. భారత్ భూభాగ పరిధిలో ఆకాశంలో పాక్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది. భారత్లోని పాక్ రాయబారిని పిలిచి స్వదేశం వెళ్లిపోవాలంటూ స్పష్టం చేసింది. ఇలా పాకిస్తాన్పై భారత్ పలు కఠినమైన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం ఇదే రీతిలో స్పందించింది. కొన్ని దశాబ్దాల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ భూభాగ పరిధిలోని ఆకాశంలో భారత్ విమానాలు ప్రవేశించకుండా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లోని భారత్ రాయబారిని పిలిపించి స్వదేశం వెళ్లిపోవాలంటూ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది. 2025 మే 7న భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టమయ్యారు. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. మృతుల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు అజార్ కుటుంబ సభ్యుల్లో పలువురు ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తమ దేశానికి నష్టం వాటిల్లినట్లు ఇటీవల పాక్ బహిరంగంగా అంగీకరించింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాక్ సరిహద్దులో ఉన్న భారత్లోని రాష్ట్రాలపైకి క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చివరకు పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్ భారత డీజీసీఏ అధికారిని సంప్రదించారు. కాల్పుల విరమణను పాక్ ప్రతిపాదించగా భారత్ అందుకు అంగీకరించింది. చివరకు మే 10వ తేదీన ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అటు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను వెతికి భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా జోలికి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టం అనే సందేశాన్ని భారత ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. భారత సైనిక సామర్థ్యం, వ్యూహాత్మక దాడులు ఎలా ఉంటాయో ప్రపంచ దేశాలు చూశాయి.